దేవుడు మనల్ని నియమించాడు. గట్టిగా చెప్పండి, దేవుడు మనల్ని నియమించాడు. ఎలా నియమించాడంటే ప్రాకారము కలిగిన పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నేను నిన్ను నియమించి ఉన్నాను. కనుక వారు నీతో యుద్ధం చేస్తారు, నిన్ను విడిపించడానికి కోసం నేను నీకు తోడై ఉన్నాను గనక నీ పైన వాళ్ళు విజయం పొందజాలరు అని వ్రాయబడి ఉంది. విశ్వాసయాత్రలో సాగిపోతున్న మన జీవితాల్లో చాలా సందర్భాలు యుద్ధము లేని జీవితం ఉంటుందేమో అని అనుకోవద్దు. ఈ ఆత్మీయ ప్రపంచంలో ఒకప్పుడు పూర్వ దినాల్లో రాజులు వారు పరిపాలించిన దినాల్లో శత్రువు ద్వారా పలు విధమైన యుద్ధాలు వాళ్ళు ఎదుర్కొంటుండేవాళ్ళు, యుద్ధాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఈ నూతన నిబంధన భక్తులమైన మన జీవితాలు క్రైస్తవ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతుంటుంది. మనం పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలాల్లో సంచరిస్తున్న దురాత్మ సేనలతో మనం యుద్ధం చేయాలి. ఇది ఆత్మీయ యుద్ధాలు. యుద్ధాలు సంభవిస్తూనే ఉంటుంది. వాళ్ళు నీతో యుద్ధం చేస్తారు. ఆకాశ మండలాల్లో ఉన్న దురాత్మ సేనలు ఆయా సందర్భాలు కొంతమందిని నీకు వ్యతిరేకంగా విరుద్ధంగా లేవనెత్తి నీతో యుద్ధం చేసేటట్లు అపవాది ప్రేరేపించకొనిదిగా నీతో యుద్ధం చేస్తూ ఉంటారు. అయితే వాక్యం సెలవిస్తుంది, నేను నీకు తోడై ఉన్నాను గనక వాళ్ళు నీ మీద విజయం పొందజాలరు. అంతిమ విజయం దేవుని ప్రజలదే. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టి గట్టి గట్టిగా హల్లెలూయా. విజయం మనదే. జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగా కానీ వ్రాయబడి ఉంది. దేవుడు మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు. లోకమును జయించిన జయవీరుడైన క్రీస్తు ప్రభుల వారు నీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నేను ఒక ప్రాకారము కలిగిన పట్టణముగా, నేను ఒక ఇనుప స్తంభములుగా, నిన్ను ఇత్తడి గోడలుగా ఆయన నియమించి ఉన్నాడు అనే సంగతిని మనం గుర్తెరగాలి. ఆ మధ్య ఒక ఆయన ప్రార్థన చేశారంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను గణపరచండి అని ప్రార్థన చేస్తే దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. ఆ తర్వాత ఆ బ్రదర్ చెప్పింది ఏంటి, అన్నా నేను ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకున్నాను, కానీ ఆశీర్వాదంతో పాటు శత్రువులు కూడా నాకు దేవుడిచ్చినట్టున్నాడన్నా. నేను ఆశీర్వాదాన్ని మాత్రమే కోరుకున్నాను, ఘనతను కోరుకున్నాను, కానీ ఆశీర్వాదంతో పాటు పలు విధమైన శోధనలు, శ్రమలు ఇవన్నీ కూడా నా జీవితంలో సంభవిస్తున్నాయంటే నిజమే. లోకంలో మనకు శ్రమ కలుగును. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల చరిత్ర మనం చదువుకుంటూ వస్తే ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు, ఒక దర్శనం ఇచ్చాడు యోసేపునకు. ఆ దర్శనానికి వ్యతిరేకంగా పనిచేసే సహోదరులను కూడా ఇచ్చాడు. దర్శనం ఇవ్వడమే కాదు, ఆ దర్శనానికి వ్యతిరేకమైన మనుషులు కూడా లేవనెత్తబడ్డట్లు మనం చూస్తున్నాం. సహోదరులు ఆయన్ని వేధించారు, ఒట్టి గుంటలు పడవేశారు, ఐగుప్తు దేశానికి అమ్మి వేశారు. దర్శనం ఉండొచ్చు, దైవాశీర్వాదం ఉండొచ్చు, ఆ ఆశీర్వాదంతో పాటు పలు విధమైన శ్రమలు, శోధనలు, శత్రుక్రియలు కూడా మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ప్రభు మనతో ఉన్నాడు గనక, ఆయన మనల్ని నియమించాడు గనక మనల్ని ప్రాకారం కలిగిన పట్టణంగా ప్రభు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా. అబ్రహాము దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మంచి సహోదరుని లోతును కూడా దేవుడు దయచేస్తాడు. వాళ్ళ ఐశ్వర్యం విస్తరించుకొనిదిగా కలవరాన్ని కలిగించి గొడవలను రేపి పోరాడే కాపర్లు కూడా పోగయ్యారు. సో మనం ఆశీర్వదించబడే మార్గాలు పలు విధమైన శోధనలు, శ్రమలు. ఇస్సాకును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. మరి ఇస్సాకు ఆశీర్వాదంతో పాటు ఇస్సాకు మీద అసూయ పడే వాళ్ళు కూడా మరి ఉన్నట్లు మనం లేఖనాలు చూస్తాం. కాబట్టి శ్రమలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, శత్రువులు వ్యతిరేకంగా క్రియ చేస్తుంటారు. రకరకాలమైన రూపంలో అపవాది, సాతానుడు ఆయా మనుషుల్ని ఆయా సందర్భాలు ప్రేరేపించి నీ మనసుకు నెమ్మది లేకుండా చేయాలని, నీ కుటుంబానికి క్షేమం లేకుండా చేయాలని, నిన్ను క్షామంలో నెట్టివేయాలని, నిన్ను కలవరానికి గురి చేయాలని ఆయన పోరాడుతున్నప్పటికీ ఒక్కటి మాత్రం మనం గుర్తించాలి, నన్ను నియమించింది దేవుడు, మనల్ని నియమించింది దేవుడు, మనకు తోడై ఉండేది దేవుడు, మనకు విజయం ఇచ్చేది కూడా దేవుడే. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. బైబిల్లో మనం పలు విషయాలు చదువుతూ వస్తాం. దాంట్లో మొట్టమొదటిగా దేవుడు మనల్ని ప్రాకారము కలిగిన పట్టణముగా నియమించి ఉన్నాడని మనం గమనిస్తున్నాం. ఏ పట్టణం అండి? ప్రాకారము కలిగిన పట్టణం. ఒక ప్రాకారముగా ప్రభు మనల్ని నియమించాడు. బైబిల్లో మనం చదువుకుంటూ వస్తే ఎత్తైన ప్రాకారము అని లేఖనాల్లో మనం చూస్తాం.
ఎన్నో ముళ్ళ కంచెలు ఉంటాయండి. అవి మనకు అక్కడక్కడ కనబడుతుంది ముళ్ళ కంచె. కొంతవరకు దానివల్ల కాపుదల ఉంటుంది, చిన్న చిన్న ముళ్ళ కంచెలు. కొన్ని ఇళ్ళకేమో గోడ కడతారు, ప్రాకారాలు కడతారు, అది కొంతవరకు ఆ ఇంటిని కాపాడవచ్చు. కానీ ఎత్తైన ప్రాకారం కలిగిన పట్టణం అంటే ఆ పట్టణానికి ప్రాకారాలు ఉంటాయి. ఎత్తైన ప్రాకారం, అత్యున్నతంగా ఉంటుంది ఆ ప్రాకారాలు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఇటు భౌతికంగా కానీ ఆత్మీయం కానీ అత్యున్నతమైన అనుభవాలు ప్రభు నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. పెంట కుప్ప మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి సింహాసనం మీద దేవుడు కూర్చుండబెడతాడు. దీనస్థితిని కటాక్షించే దేవుడు. ఈ ప్రశస్త రాత్రి నీవు ఎక్కడున్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ దీనస్థితిలో కొనసాగించబడుతున్నావో, మనుషులు గుర్తించలేని స్థితిలో నీవు ఒకవేళ ఉన్నావేమో, మనుషుల చేత ద్వేషించబడుతున్న స్థితిలో నీవు ఉన్నావేమో, మనం ఆరాధించు ఒక ప్రాకారముగా ప్రభు నిన్ను మారుస్తాడు. అత్యున్నతమైన ప్రాకారముగా, అత్యున్నతమైన స్థితికి ప్రభు నిన్ను నడిపించడానికి శక్తిమంతుడు, సమర్థుడు. హల్లెలూయా. బైబిల్లో పలు సందర్భాలు మనం చూస్తాం. సహోదరులందరి మధ్యలో యోసేపును ప్రభు ఆశీర్వదించాడు. సహోదరులందరికంటే అత్యున్నతంగా దేవుడు యోసేపును ఆశీర్వదించినట్లు లేఖనాలు మనం చూస్తున్నాం. ఆయనకి ఎన్నో శ్రమలు, పోరాటాలు వచ్చినప్పటికీ ఆ శ్రమలన్నింటిలో నుండి ప్రభు విడిపించాడు. ఫరో మనసులో దయ కలిగేటట్లుగా ప్రభు చేశాడు. ఇంకా చెప్పాలంటే ప్రియులారా, ఫరో ఇల్లంతటికి, ఐగుప్తు దేశం అంతటికి కూడా యోసేపును దేవుడు అధిపతిగా నియమించినట్లు లేఖనాలు రాయబడింది. దయ కలిగించాడు, శ్రమల నుండి విడిపించాడు. ఐగుప్తు దేశంలోనే అత్యున్నతమైన స్థాయికి మరి యోసేపును దేవుడు హెచ్చించినట్లు లేఖనాలు రాయబడింది. ఈ ప్రశస్త రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు నిన్ను నియమించాడు. ఒక ఎత్తైన ప్రాకారముగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. నీ సహోదరులందరి మధ్యలో నా దేవుడు నేను గణపరచబోతున్నాడు. చెప్పండి కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా. షద్రక్, మెషక్, అబేద్నెగో వాళ్ళని శత్రుల మధ్యలో ఎవరైతే వాళ్ళ అగ్నికి గురి చేశారో, ఎవరైతే వాళ్ళని అపహాస్యం చేశారో, ఎవరైతే వాళ్ళని అవమానపరిచారో, ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా లేచారో, వాళ్ళ కన్నుల ఎదుట, వాళ్ళందరి ఎదుట, శత్రులందరి ఎదుట అత్యున్నతమైన స్థాయికి దేవుడు షద్రక్, మెషక్, అబేద్నెగోల్ని హెచ్చించాడండి. రాజే సాక్ష్యం ఇచ్చాడు. ఏ దేవుడు మిమ్మల్ని రక్షించగలడు అని మాట్లాడిన రాజే సాక్ష్యం చెప్తాడు. నిజంగా వీరు సేవిస్తున్న దేవుడు పూజార్హుడు. స్తోత్రం చెప్పడం అందరూ గట్టిగా. ఒకటి, మన సహోదరుల మధ్యలో మనల్ని అత్యున్నతమైన స్థితికి తీసుకెళ్లే దేవుడు. రెండోదిగా, శత్రులందరి మధ్యలో దేవుడు మనల్ని అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్లే దేవుడు. దానియేలు గురించి మనం చూస్తే తనతో ఉన్న ప్రధానులు, తనతో ఉన్న అధిపతులు, తన మీద అసూయపడిన వాళ్ళు, తనతో ఉన్నవాళ్ళు, ఆయనకి వ్యతిరేకంగా లేచిన వాళ్ళు, అతని మీద నింద మోపిన వాళ్ళు, అతని సింహపు గుహలోనికి పడవేయడానికి కోసం ఎన్నో కుట్రలు చేసిన వాళ్ళందరి కన్నుల ఎదుట మరింతగా దానియేలును దేవుడు హెచ్చించి గణపరిచినట్లు లేఖనాలు గ్రంథస్థం చేయబడింది. కనుక మనల్ని ప్రాకారము కలిగిన పట్టణంగా ప్రభు మారుస్తాడు. ఆ ప్రాకారం ఎంతో ఎత్తుగా ఉంటుందండి. ఆ ప్రాకారాలు ఎత్తుగా ఉన్నట్లు నా దేవుడు ఇది మొదలుకొని నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ అత్యున్నతంగా ప్రభు మార్చుగాక. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఇంకా